అందరికీ నమస్తే. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం చూస్తే ఏమనిపిస్తుందంటే, మరి అంత దీనావస్థలో ఉన్నాం, మన పరిస్థితి ఏంది, మనం ఎటు పోతున్నాం అనేది అర్థమవుతలేదు. ఏంది అంటే, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉన్న గవర్నమెంట్ కార్యాలయాలు మొత్తం గవర్నమెంట్ ఆఫీసులకు తరలించాలంట. నిర్ణయం మంచిదే. ఎప్పటిలోపు తరలించాలంట అంటే డిసెంబర్ 31. ఎన్ని రోజులు టైం? ఇంకొక వారం రోజులు ఉంది. వారం రోజులు మనం మొత్తం క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఫిబ్రవరికి వెళ్ళి మేము రెంట్ కూడా కట్టాం. ఏంది పరిస్థితి అంటే, గవర్నమెంటు ఆ ప్రైవేట్ బిల్డింగ్లకు రెంట్ కూడా కట్టే పొజిషన్లో లేదు. మనకు ఈ అసలు అంత స్పేస్ ఉందా లేదా అనేది, హైదరాబాద్లో కొద్ది స్పేస్ అవైలబుల్ ఉండొచ్చు, జిల్లాలో అంత స్పేస్ ఉందా లేదా తెలియదు. ఆ సర్క్యులర్ ఇచ్చారు శనివారం నాడు అర్ధరాత్రి వచ్చిన సర్క్యులర్, ఆదివారం సెలవు, సోమవారం. అసలు ఆ సర్క్యులర్ కూడా అంతా అసలు మొత్తం స్టేట్ వైడా, ఓన్లీ హైదరాబాదా, అది కూడా క్లారిటీ లేదు. కానీ అద్దెలు మాత్రం కట్టారంట. మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు 30% బయట ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు జనాలకు, మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి వీడియో. మనకి ఈ లైన్ మంచిగానే అనిపిస్తుంది. మంచిదే కదా, ప్రైవేట్ బిల్డింగ్స్ నుంచి గవర్నమెంట్ ఆఫీసులకు తీసుకొస్తే బెటరే కదా, నిజంగానే గవర్నమెంట్కి 4 డబ్బులు మిగులుతాయి కదా, మంచిదే. కానీ వీళ్ళు రెంటులు కట్టలేని సిచ్యువేషన్లో తీసుకొస్తున్నారు. ప్లస్ గవర్నమెంట్ ఆఫీసులు స్థలం ఉందా లేదా, అంత అన్ని ఆఫీసులకు ఉందా లేదా కూడా తెలియదు. జిల్లాల్లో ఉన్నాయా? ఇప్పుడు యూనివర్సిటీస్ అంట, కార్పొరేషన్ చైర్మన్స్, హైదరాబాద్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్స్, జిల్లా స్థాయిలో ఉండే కార్పొరేషన్ చైర్మన్స్ వాళ్ళ ఆఫీసులో ఖాళీ చేయాలంట. యూనివర్సిటీస్ అంట కొన్ని. అసలు ఎంఆర్ఓ ఆఫీసులు ఎన్ని ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నాయి, ఆర్డీఓ ఆఫీసులు ఎన్ని ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నాయి, గురుకుల్ స్కూల్స్ 90% ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నాయి, గురుకుల్ స్కూల్స్. ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే. అసలు వీటన్నిటికీ ఏడ ఉంది జాగా? వాళ్ళు చెప్తారంట ఆఫీసర్లు, ఎక్కడ దొరికితే అక్కడ పోయి పెట్టుకోండి, ఎక్కడో దగ్గర అర దొరికితే అరలో పెట్టుకోండి, ఎక్కడో ఒక రూమ్ దొరికితే, ఏనో గవర్నమెంట్ ఆఫీస్లో ఒక రూమ్ దొరికితే మీ ఆఫీస్ ఆ రూమ్లోకి షిఫ్ట్ చేసేసుకోండి అర్జెంటుగా. సెట్ చేసుకోవడము, కుర్చీలు, బెంచీలు, తర్వాత ముందు ఆ సామాన్తో తీసుకొచ్చి దానిలో పెట్టండి. దాని అర్థమైంది, గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. అంటే వీళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు, ప్రభుత్వాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఒకవేళ నిర్ణయం అమలు కావాలంటే మెల్లమెల్లగా అసలు ఎక్కడెక్కడ ఏమున్నాయి, అసలు ముందు గవర్నమెంట్ జాగాలు ఎక్కడున్నాయి, అది దేనికి కేటాయించబడుతుంది, అసలు అట్లా తరలించడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, ఇది కదా చూడాల్సింది. అవి ఏమి లేకుండా ఉత్తగా తీసుకొచ్చి పెట్టుకోండి అంటే, మనం ఏదో బ్యాచిలర్ రూమ్ కనుక సిలిండరు, 4 జతల బట్టలు, ఫ్యాన్ ఉండి ఇప్పుకొని పోయి ఏనో తన సెట్ అయిపోతుంది చూడు, అట్లా గవర్నమెంట్ ఆఫీసులను తీసుకొచ్చి దీనిలో పెట్టుకోమని చెప్తున్నారు. రెంట్ కూడా కట్టే పొజిషన్లో లేదు అని అర్థమవుతుంది. రెంట్ కట్టే పొజిషన్లో కూడా లేదు. ఒక మనిషి, గవర్నమెంట్ మనిషి ఒకటే, రెంట్ కట్టలేని సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? రెంట్ కూడా కట్టలేని సిచ్యువేషన్ వస్తే ఆ మనిషిని ఏమంటారు? దివాలా ఎత్తిర్రు అంటారు. ఇప్పుడు దివాలా ఎత్తింది అనేది కొత్త ఏం కాదు, పాతదే. కానీ బయటకనే కనబడాలి కదా బిల్డప్. లేకపోతే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టతోడు ఏమంటాడు, మీ రాష్ట్రం ఇంత దీనమైన పరిస్థితికి వచ్చిందా అని. ఎందుకంటే మనం ఈ డేరాలకు అలవాటు పడుతున్నాం. మొన్న డేరాలు పెట్టిండ్రు, చూసినారు కదా, గ్లోబల్ సమ్మిట్ అని. మనకి ఎప్పుడో అప్పుడు ఆంధ్రప్రదేశ్ చెన్నై నుంచి విడిపోయినాక కర్నూలులో పెట్టుకున్నారంట డేరా రాజధాని. అన్ని డేరాలనే పరిపాలన మొత్తం. ఇప్పుడు కూడా మనం అట్లా డేరాల వైపు పోతున్నట్టుగా అనిపిస్తుంది. మనకు అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని నడిపించే సత్తా కనపడతలేదు, నడిపించే దమ్ము కనపడతలేదు. అంటే వీళ్ళకి అర్థమైంది, మేము ఇంకా ముందు కూడా గవర్నమెంట్కి డబ్బులు రావు, మేము సంపద సృష్టించడం అనేది ఇంకా కాదు కల్లా, ఇంకా ఏమన్నా అప్పులు చేయాల్సిందే, లేకపోతే భూములు అమ్ముకోవాల్సిందే తప్ప ఇంకా వేరే మార్గం లేదు. కొంతమందితో మాట్లాడినా, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్స్తోనే మాట్లాడినా. ఎట్లా సాధ్యమవుతుంది అన్న 10 రోజులు అంటున్నారు. ఇంత దీనమైన నిర్ణయము ప్రభుత్వము వీళ్ళకి చాతగాక ఆ సిచ్యువేషన్కి ఎట్లుందంటే, సొంత మిల్లు అమ్ముకొని కిరాయింటికి పోతుంటారు, అట్లాంటి పరిస్థితి ఇది. ఇది రివర్సు. మొత్తం 30% కార్యాలయాలు ఉన్నాయంట, చాలా ఆఫీసులు ఉన్నాయంట, పంచాయతీరాజ్ సంబంధించిన ఆఫీసులు ఉన్నాయంట, శ్రీనిధి, సెర్ఫ్ ఆఫీసు, మైనింగ్ శాఖలు, టీ ఫైబర్ కూడా ప్రైవేట్ భవనంలో ఉందంట. ఇట్లా చాలా ఆఫీసులు ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయంట.
ఇవన్నీ తీసుకుపోయి ఏనో తన సందు ఓర ఏ మెట్ల కిందనో ఏ లిఫ్ట్ పక్కలనో ఏ పైన హౌజో ఏ కింద వాచ్మెన్లు కోసం కట్టిన హౌజ్లో ఏడ దొరికితే ఆడ పెట్టుకోమని చెప్తారు సామాన్లు మొత్తం. ఇది దేనికి సంకేతం అంటే వీళ్ళ పరిపాలనకు సంకేతం. అసలు ఆర్థిక పరిస్థితి మీద అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఇక వీళ్ళు ముందు ఏం చేయలేము అని చెప్తున్నారు. ముందు అసలు రెంట్లే కట్టలేని సిచ్యువేషన్కి వచ్చిర్రు అని అంటే ముందు ఏంది పరిస్థితి? ఇంకా భూములు కూడా ఎన్ని రోజులు అమ్ముతారు భూములు? అప్పులు ఎన్ని రోజులు తీసుకొస్తారు? అయిపోతుంది అప్పు కూడా. అప్పు తీసుకొచ్చిండ్రు, అప్పు కడుతుండ్రు, అప్పు తీసుకొస్తారు, అప్పు కడుతుండ్రు, ఈ అప్పు ఆ అప్పు కడుతుండ్రు, మళ్ళీ అప్పు తీసుకొస్తుండ్రు, దాన్ని 10 సంవత్సరాలు పెడుతున్నారు. ఏదో మొత్తం రొటేషన్ చేస్తున్నారు. పోయిన గవర్నమెంట్ చేసిన అప్పు కట్టేదేమో సంవత్సరానికి ఎంత 24,000 కోట్లు, సంవత్సరానికి నెలకు 2,000 కోట్లు కడతారు. అది కూడా మొత్తం కట్టేది లేదు. ఇప్పుడు చూస్తేనేమో రెంటు కట్టలేము అనే భావన, అంటే ఈ గవర్నమెంట్ ఒపీనియన్ జనాలకు పోతే జనం ఏమనుకోవాలి? అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనుకోరా జనం? తెలంగాణ తెచ్చుకుని దీనికోసమా? ఈ ప్రజాపాలన అని చెప్పేసి మార్పు అని చెప్తే వీళ్ళకి ఓటేసి దీనికోసమే అనుకోరా? మీ సామర్థ్యం ఎందుకు పనిచేస్తలేదు అనేది అర్థమైతే లేదు. మీ సామర్థ్యం ఎక్కడ పోతుంది? మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ పోయింది? అసలు మీకు ఆస్తులు బాగానే పెరుగుతుండొచ్చు, ఒక్కొక్కరు మంచి ఎకరాలు పొలాలు కొంటున్నారు మినిస్టర్స్, కానీ గవర్నమెంట్ ఏమో కుచించుకపోతుంది, రోజుకు రాష్ట్రం ఏమో కుచించుకపోతుంది. ఆర్థిక దుస్థితికి ఇది అంగీకారం అనమాట. అంటే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంకా మేమేమి సంపాదించలేము, మేమేమి కట్టలేము, మా పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్పే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆల్రెడీ అన్నీ ఎక్కడెక్కడ నిండిపోయి ఉన్నాయి. అసలు మిగతా 30% ఆఫీసులు వస్తే సరిపడ స్థలం ఉందా లేదా, అసలు ప్రజలకు వాడి వల్ల ఏం సేవ అందుతుంది, అసలు వాళ్ళు దాంట్లో కూర్చునే అవకాశం ఉంటుందా ఎవరన్నా అనేది కూడా గ్యారెంటీ లేదు. ఇది రియల్ ఎస్టేట్ మీద ఇంకా ఎక్కువ దెబ్బ. ఇంకా బయట ఉన్న రెంటెడ్ బిల్డింగ్స్ మొత్తం టూలెట్ బోర్డులు పెట్టుకొని ఉంటారు మొత్తం. ఇంకా డిమాండ్ తక్కువ, గిరాకీ ఎక్కువ, ఏమవుతుంది? అప్పుడు రేట్లు తగ్గుతాయి. తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం అద్దె కట్టలేకపోతుంది అంటే ఈ దేశవ్యాప్తంగా కనుక పోతే అసలు పెట్టుబడిదారుల ప్రతిష్ట దెబ్బతింటే, తెలంగాణ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని తెలిస్తే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది తాత్కాలిక నిర్ణయం. అంటే ఇది ఇప్పటికిప్పుడు కాకుండా మెల్లగా అమలు చేస్తే బెటర్. ఒక నెల ఇది, ఒక నెల అది, ఒక సంవత్సరం పడుతుంది అవన్నీ ఏనికే. కానీ వారం రోజుల్లో చేస్తున్నారంటేనే వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇది కేవలం ఖర్చు తగ్గింపు కోసం చేస్తున్న నిర్ణయంగా కనబడతలేదు. వీళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది, ఇంకా మేమేం చేయలేమని, ఇక ముందు కూడా మేమేం చేయలేమని ఒక సంకేతంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వ భవనాలు సరిపడలేని సిచ్యువేషన్లో బలవంతంగా తరలిస్తే పరిపాలన కూడా అస్తవ్యస్తమవుతుంది. ఇంకా మీ సపోర్టర్ సిస్టమ్ కూడా దెబ్బతినిపోతుంది. అసలు ఏం సందేశం ఇస్తుంది? అద్దె కూడా చెల్లించలేని సిచ్యువేషన్ ఉందంటే ఈ పెట్టుబడిదారులకో లేకపోతే రాష్ట్ర ప్రజలకో ఈ ప్రభుత్వం ఏం చెప్తున్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు రెంట్ కట్టలేని ప్రభుత్వము పాలన ఎట్లా చేస్తుంది? ఇది ఒక పెద్ద క్వశ్చనే కదా. ఇది సంస్కరణల కిందికి రాదు. ఇది సంస్కరణ కాదు, ఇది ఒక సంక్షోభం కిందికి కనిపిస్తుంది. ఒక సంక్షోభం అనేది దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అసలు వీళ్ళేమో హెలికాప్టర్లు వేసుకొని ఎట్టేవంటే అటు తిరుగుతున్నారు, అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు. చూడలేదా? ఫుట్బాల్ కోసం మన సింగరేణికి వెళ్ళి 10 కోట్లు తెప్పించిండ్రు, దానికోసం మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా తెలియదు. ఆ డేరా సిటీకి అక్కడ 4th సిటీ అని పెడుతున్నారు. ఉన్న సిటీ ఏమో పాడైపోతుంది, పాడి చేసుకుంటా అక్కడ సిటీ పెడతామంటున్నారు. అసలు దానికి 1000 కోట్లు అయిందో 900 కోట్లు అయిందో ఎన్ని కోట్లు అయిందో లెక్క తెలియదు, త్వరలో తెలుస్తుంది అది కూడా. ఆ ఢిల్లీకి 60 సార్లు చక్కర్లు కొట్టిండ్రు. డబ్బులన్నీ వృధా చేసుకుంటా ప్రభుత్వాన్ని, తెలంగాణను మొత్తం వీక్ చేస్తున్నారు. అంతకుముందు మనకు సమైక్యాంధ్రం ఉన్నప్పుడు తెలంగాణ అడిగితే సమైక్యాంధ్ర పరిపాలకులు, ప్రజలు కాదు, వాళ్ళు అంటుండ్రి మీకు చాద కాదు పరిపాలించడం అని. మీకు తెలంగాణ ఇస్తే మీరు పరిపాలించలేరు తెలంగాణను, మళ్ళీ 4 రోజులకి మీరు మళ్ళీ కలపాలని అడుగుతారు చూడండి. రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తుండే అయ్యింది అంటే మా చాత కాదు అని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత తీసుకుపోయి మళ్ళీ ఏపీలో కలపమని జనాలే డిమాండ్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఏం జరుగుతుందో తెలుస్తలేదు కానీ ప్రభుత్వం రెంటు కట్టలేని సిచ్యువేషన్లో అంత దారిద్ర్యమైన రేఖకు అసలు రేషన్ కార్డు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇప్పుడు పేదలకు ఇస్తారు కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి రేషన్ కార్డు ఇవ్వాలి. మినిస్టర్లకు మస్తు వాళ్ళు డబల్ త్రిబుల్ సంపాదించుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం మొత్తం పీక్క తింటున్నారో ఏం చేస్తున్నారో. చాలా దారుణమైన సిచ్యువేషన్, దారుణమైన నిర్ణయంగా కనిపిస్తుంది. అందరూ ఆందోళనతోనే ఉన్నారు. అక్కడ ఎక్కడెక్కడైతే ఆఫీసులు ఉన్నాయో, ఈ గవర్నమెంట్ ఆఫీసులు, ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళందరూ పరిశానే. ఇప్పుడు ఏంది, ఏడిపోవాలి? మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ నిర్ణయం వెనుక ఉన్న స్టోరీ
డబ్బులు కట్టలేనంత దారుణమైన సిచ్యువేషన్ పోవడం మన భవిష్యత్తుకు చాలా ప్రమాదంగా కనిపిస్తుంది. మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.